అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా వివాదంలో చిక్కుకున్నారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హసీనా భాను ఆఫీస్ బాయ్ ని చెప్పుతో కొట్టారు. అయితే ఇందులో తనకు సంబంధం ఏమీ లేదంటున్నారు ఆఫీస్ బాయ్. ప్రస్తుతం అనంతపురం ఎక్సైజ్ పిఎస్ లో పంచాయతీ కొనసాగుతోంది. ఎక్సైజ్ సిఐ ఆఫీస్ మధ్య వాగ్వాదం నడుస్తుంది. ఇక ఎక్సైజ్ హసీనా భాను ఆఫీస్ బాయ్ ని చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా వివాదంలో చిక్కుకున్నారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హసీనా భాను ఆఫీస్ బాయ్ ను చెప్పుతో కొట్టారు. అయితే ఇందులో తనకు సంబంధం ఏమీ లేదంటున్నారు ఆఫీస్ బాయ్. ప్రస్తుతం అనంతపురం ఎక్సైజ్ పిఎస్ లో పంచాయతీ కొనసాగుతోంది. ఎక్సైజ్ సిఐ ఆఫీస్ బాయ్ మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఇక ఎక్సైజ్ హసీనా భాను ఆఫీస్ బాయ్ ను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు ఎక్సైజ్ అలాగే ఆఫీస్ బాయ్ మధ్యనైతే వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఒక ఎక్సైజ్ స్థాయిలో ఉండి అటు ఆఫీస్ బాయ్ ని చెప్పుతో కొట్టారు, మనం వీడియో చూస్తున్నాం. అలాగే ఇప్పుడైతే ప్రస్తుతం అనంతపురం ఎక్సైజ్ పిఎస్ లో పంచాయతీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సిఐగా పనిచేస్తున్నటువంటి హసీనా భానుపై పలు రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గత కొంతకాలం క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్యాణదుర్గం పిఎస్ కు ఈ విషయాలపైన విచారణ చేసేందుకు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నటువంటి నానిని సిఐ హసీనా భాను పిలిపించి, నా పేరుతో డబ్బులు వసూలు చేస్తావా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తావా, నీకు ఎవరిచ్చారు అధికారంతో ఆ ఎక్సైజ్ సిఐపై విచారణ చేసేందుకు వచ్చినటువంటి అధికారుల ముందే చెప్తూ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటన జరిగి కూడా 2-3 రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అయితే మనం పూర్తి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మనం పరిశీలించినట్టయితే కళ్యాణదుర్గం ప్రాంతం మొత్తం కూడాను కర్ణాటక ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. ఒక బ్రహ్మసముద్రం మండలము, కుందుర్పి, చెట్టూరు, ఈ ప్రాంతాలన్నీ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో తరచుగా అంటే కర్ణాటక మద్యం అంటే మన ఏపీ మద్యం కంటే కర్ణాటక మద్యం కాస్త చవక నాణ్యంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది వినియోగదారులు అక్కడ నుంచి అంటే తెచ్చుకుంటుంటారు. అలాగే కొంతమంది బెల్ట్ షాప్ నిర్వాహకులు సైతం అక్కడ నుంచి ఈ కర్ణాటక మద్యాన్ని తెచ్చి అమ్ముకుంటుంటారు. ఈ వ్యవహారం అంతా చూసి చూడనట్టుగా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూలు ముట్ట చెప్తుంటున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి కేసులుగా పెద్దగా నమోదైనట్లు మనకు స్పష్టంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ ఎక్సైజ్ సిఐ హసీనా భాను కూడా మామూలు మొత్తంలో ఈ వ్యవహారం అంతా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అన్నటువంటి ఆరోపణలు ఎక్సైజ్ అధికారుల సంఘానికి ఒక లేఖ రూపంలో పంపినట్టు తెలుపుతుంది. ఈ వ్యవహారం పైన విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఈ ఎక్సైజ్ సిఐ తన పైన ఉన్నటువంటి నెపాన్ని అటెండర్ పై నెట్టేందుకు అలా వ్యవహరించిందా, లేకపోతే నిజంగా అటెండర్ ఎక్సైజ్ సిఐ పేరుతో వసూలు చేస్తున్నాడా అన్నది స్పష్టంగా అంటే అధికారులు విచారణ చేసి దాన్ని తేటతెల్లంగా వెల్లడించాల్సిందే. మొత్తం మీద అయితే మాత్రం ఎక్సైజ్ అధికారుల ముందు అలా అంటే ఒకవేళ తన పేరుతో వసూలు చేశాడే అనుకో దాన్ని ఖచ్చితంగా రుజువులతో
ఎక్సైజ్ ఉన్నతాధికారుల ముందు నివేదించాల్సిందే. ఆమె తన బాధ్యతను మరిచి ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా ఉంటూ చెప్పుతో కొట్టడం పట్ల అయితే కనుక ఇటు ప్రజా సంఘాలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఈ వ్యవహార శైలి అంతా కూడా తమకు దిగుసాగరంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం సిఐ అయితే పోలీస్ శాఖగా మచ్చ తెచ్చేలా ఉందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అయితే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఇది గత 4 రోజుల క్రితమే జరిగినప్పటికీ తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శాలిని, శేఖర్, మరి అలాగే ఎక్సైజ్ సిఐ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? మేడం క్వశ్చన్ రిపీట్ ప్లీజ్. శేఖర్, అలాగే ఇటు ఎక్సైజ్ సిఐ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? తన స్థాయిని మరచి ఆఫీస్ బాయ్ పై అలా కొట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? దీనిపై ఖచ్చితంగా అయితే ఇప్పుడు మనకు ఉన్నతాధికారులు అయితే ఈ విషయంపై మనం విచారణ ఈ విషయంపై మనం వివరణ అడిగేందుకు ప్రయత్నం చేస్తే అధికారులు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఎక్సైజ్ చేసేది తప్పని తెలిస్తే ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయన్నది మనకు వినిపిస్తున్నటువంటి పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీస్ అధికారుల నుంచి వినిపిస్తున్నటువంటి వాళ్ళ అయితే పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదిపితే తప్ప ఈ తీవ్రత ఎంత చర్యల తీవ్రత ఎంత మేరకు ఉంటుందని మనం ఒక స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే శేఖర్, అసలు ఆఫీస్ బాయ్ అనేవారు అక్కడ లంచం తీసుకున్నారు లేదా అక్కడ ఉన్నతాధికారులు ఏమంటున్నారు? మెయిన్ గా ఇక్కడ లంచం తీసుకున్నారనే ఆరోపణతోనే కదా ఇక్కడ ఎక్సైజ్ సిఐ అతన్ని కొట్టింది. అసలు ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మొత్తం విచారణ చేపట్టారు. ఎన్ని రోజుల నుంచి ఈ కర్ణాటక అక్రమ మద్యం రవాణా జరుగుతుంది, ఈ క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఎవరు అండదండలతో జరుగుతున్నాయి అన్నటువంటి కోణంలో ఉన్నతాధికారులు అయితే విచారణ చేపట్టారు. ఈ జరుగుతున్నప్పటికీ ఈ ఎక్సైజ్ శాఖలో పోలీసు అధికారులు అంటే ఇప్పుడు సిఐ అంటే ఉన్నత స్థాయి అధికారిగా ఉంటుంది, కింది స్థాయి ఆ గ్రామాలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కానిస్టేబుల్ కానీ ఎవరైనా కానీ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి సంతు విచారణ సిఐ దృష్టికి తీసుకెళ్తే కదా సిఐ చర్యలు తీసుకుంది. అది తీసుకెళ్లారా లేకపోతే సిఐ సహకారంతోనే ఈ అక్రమ దందాకు తెరలేపారా అన్న కోణంలో ఉన్నతాధికారులు అయితే విచారణ చేపట్టారు. వాస్తవంగా మొత్తం మీద ఈ కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారు బెల్ట్ షాపుల రూపంలో అన్నది అయితే కనుక వాస్తవము. దీనిపైన అంటే దీంట్లో ప్రమేయం ఎవరిదుంటుంది? ఒకవేళ సరే ఈ పోలీస్ శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అంటే రెడ్ హ్యాండెడ్ గా ఇరుక్కోకుండా ఈ ఎవరైతే నాని ఆఫీస్ అటెండర్ గా ఉంటాడో నానిని అడ్డు పెట్టుకుని వసూలు చేశారా అన్నది కనుక ఖచ్చితంగా ఈ ఉన్నతాధికారులు విచారణ చేసి బయటికి చెప్తే కానీ మనకు స్పష్టంగా అర్థం కాని విషయం. దీంట్లో తేలితే మాత్రం ఖచ్చితంగా తప్పని అటు అటెండర్ వైపు నుంచి తప్పు తేలినా ఒకవేళ ఎస్ఐ వైపు తప్పు తేలినా చర్యలు అయితే అందరిపైన ఉంటాయి. ఖచ్చితంగా ఈ చెప్పుతో కొట్టిన వ్యవహారం పైన అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్సైజ్ చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ శేఖర్.